గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అలాగే కొన్ని వెబ్సైట్లలో ఒక వార్త తెగ హల్చల్ చేస్తుంది. మన పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ముంబైలోని అంబానీ హాస్పిటల్లో భుజానికి సర్జరీ జరిగిందని ఆయనను చూడడానికి రాజకీయ ప్రముఖులు, ఇండస్ట్రీ వాళ్ళు వెళ్లారు, కానీ మెగా ఫ్యామిలీ నుండి ఎవరూ వెళ్ళలేదంటూ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మెగా ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ను మెగా ఫ్యామిలీ దూరం పెడుతుందా అంటూ రకరకాల థంబ్‌నెయిల్స్, రూమర్స్ మనకు కనిపిస్తున్నాయి. అసలు ఈ వార్తల్లో ఎంతవరకు నిజముంది? నిజంగానే మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించలేదా? లేక ఈ రూమర్ల వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు, కొన్ని లాజికల్ పాయింట్స్‌తో సహా క్లియర్‌గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే నిజ నిజాలు తెలియకుండా వచ్చే రూమర్లపై మనకు ఒక అవగాహన ముఖ్యం. మొదటగా మనం అసలు విషయంలోకి వెళ్దాం. పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన భుజం నొప్పితో బాధపడుతున్నారు. సినిమా షూటింగుల్లో జరిగిన గాయాలు, ఆ తర్వాత నిరంతరం రాజకీయ పర్యటనలు, వారాహి యాత్రలు, ప్రజా సెంటర్లలో బిజీగా ఉండడం వల్ల ఆయన తన ఆరోగ్యాన్ని కొంతవరకు నిర్లక్ష్యం చేయాల్సి వచ్చింది. డాక్టర్లు ఎప్పటి నుంచో సర్జరీ అవసరమని చెప్తున్నా ఎన్నికలు మరియు ప్రజా బాధ్యతల వల్ల ఆయన దానిని వాయిదా వేస్తూ వచ్చారు. ఇక ఇటీవల కాస్త సమయం దొరకడంతో ముంబైలోని రిలయన్స్ కోకిలాబేన్ అంబానీ హాస్పిటల్లో ఈ సర్జరీ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఇది ఒక ప్లానెడ్ సర్జరీ, అత్యవసరంగా జరిగింది కాదు. ఈ విషయాన్ని మనం మొదటగా గమనించాలి. సర్జరీ వార్త బయటకు రాగానే సహజంగానే అభిమానుల్లో కాస్త ఆందోళన మొదలైంది. అయితే ఇదే తరుణాన కొంతమంది సోషల్ మీడియా వేదికగా వ్యూస్ కోసం వాడుకోవడం మొదలుపెట్టారు. హాస్పిటల్కు కొంతమంది రాజకీయ నాయకులు వెళ్లడం కానీ, మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, రామ్ చరణ్ కానీ, లేదా మెగా ఫ్యామిలీకి చెందిన ఇతర హీరోలు కానీ ముంబై వెళ్ళినట్లు ఎక్కడా ఫోటోలు రాకపోవడంతో కథలు అల్లేశారు. తమ్ముణ్ణి పట్టించుకొని అన్నయ్య, మెగా ఫ్యామిలీలో చిచ్చు అంటూ కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. అయితే ఒక సెలబ్రిటీ కుటుంబంలో ఏదైనా జరిగితే వాళ్ళు కెమెరాల ముందే కలవాలా? ఫోటోలు పెడితేనే ప్రేమాభిమానాలు ఉన్నట్లా? ఇక్కడే మనం ఆలోచించాల్సింది చాలా ఉంది. మొదటి కారణం ప్రైవసీ మరియు డాక్టర్ల నిబంధనలు. పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. ఆయన ముంబై లాంటి పెద్ద నగరంలో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి. పైగా సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్లు రాకుండా డాక్టర్లు బెడ్ రెస్ట్ సూచిస్తారు. ఎక్కువ మందిని కలవనివ్వరు. మెగా ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం ముఖ్యం తప్ప అక్కడకు వెళ్ళి ఫోటోలకు ఫోజులివ్వడం కాదు. రెండవ కారణం నిరంతర ఫోన్ కాంటాక్ట్. చిరంజీవి గారి కుటుంబం కానీ, నాగబాబు గారి కుటుంబం కానీ పవన్ కళ్యాణ్ గారి భార్య ఆనా కొణిదెలతో మరియు అక్కడ ఉన్న పర్సనల్ స్టాఫ్తో ప్రతి నిమిషం టచ్లోనే ఉన్నారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటూనే ఉన్నారు. ఒక కుటుంబంగా వాళ్ళకున్న బాధ్యతను వాళ్ళు సైలెంట్గా నిర్వర్తించారు. మూడవ కారణం షూటింగ్ షెడ్యూల్స్ మరియు ప్రీ ప్లానెడ్ వర్క్స్. మెగా ఫ్యామిలీ హీరోలందరూ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల షూటింగ్లతో ఎంతో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్, చిరంజీవి గారు అంతా తమ తమ వర్క్స్లో ఉన్నారు. అయినా సరే వాళ్ళు ముంబై వెళ్ళేనంత మాత్రాన ప్రేమ లేనట్టు కాదు. గతంలో పవన్ కళ్యాణ్ గారి ఈ కష్ట సుఖాల్లో మెగా ఫ్యామిలీ ఎలా నిలబడిందో మనమందరం చూసాం. ఎన్నికల సమయంలో చిరంజీవి గారు ఇచ్చిన సపోర్ట్, రామ్ చరణ్, ఉపాసన, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ అంతా కలిసి చేసిన ప్రచారం మనం అంత త్వరగా మర్చిపోగలమా? ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసే వాళ్లకు, వాటిని నమ్మే వాళ్లకు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, లైకుల కోసం ఎలాంటి అబద్ధాలనైనా నిజంలాగే చూపిస్తున్నారు. ఒక అన్నదమ్ముల బంధాన్ని, కుటుంబ ఆత్మీయతను కేవలం హాస్పిటల్ విజిట్ ఫోటోలతో డిసైడ్ చేయలేం. మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ఒకే తాటిపై ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి వెనుక ఆయన అన్నయ్య చిరంజీవి గారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి అభిమానులారా, ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మి సోషల్ మీడియాలో అనవసరంగా గొడవలు పడకండి. రూమర్స్ స్ప్రెడ్ చేసే ఛానల్స్ను ఎంకరేజ్ చేయకండి. మనకు కావాల్సింది పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకొని మళ్ళీ ప్రజాసేవలోకి, సినిమా షూటింగుల్లోకి యాక్టివ్గా రావడం. చివరిగా పవన్ కళ్యాణ్ గారి భుజం సర్జరీ సక్సెస్ అయింది. ఆయన ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. మెగా ఫ్యామిలీ అంతా ఆయనతోనే ఉంది. సో ఈ రూమర్లు ఇక్కడితో ఫుల్ స్టాప్ పడినట్లే. ఈ వీడియో ద్వారా మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ సమాచారం మీకు నచ్చితే
నిజమేంటో నలుగురికి తెలియజేయడానికి. ఈ వీడియోను లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని జెన్యూన్స్ అప్డేట్స్ మరియు అనాలిసిస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.